మరి ఇప్పుడు ఎంపీ రాఘవ్ చడ్డా స్టేట్మెంట్ తో మన దేశంలో చాలా మంది లీడర్స్ భయపడుతున్నారంట. అసలు ఆయన ఏం చెప్పాడు? ఆయన పార్లమెంట్ లో ఈ ఎలక్షన్ సిస్టమ్ గురించి ఒక స్ట్రాంగ్ పాయింట్ రైజ్ చేశాడు. ఏం పాయింట్ ఇది? చూడు, మన ఇండియాలో ప్రతి కామన్ మ్యాన్ కి ఈవెన్ రేషన్ తీసుకోవడానికి వెళ్ళినా కూడా ఈ ఫింగర్ ప్రింట్ అనేది కంపల్సరీ. రైతులు వాళ్ళ పొలం కోసం యూరియా కొనడానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఫింగర్ ప్రింట్ కావాలి. అవును, ఈవెన్ బ్యాంక్స్ లో పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళినా కూడా పెద్దవాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. రేషన్, ఫర్టిలైజర్, పెన్షన్ ఇలా ప్రతి బేసిక్ సర్వీస్ కూడా ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మరి ప్రతి చిన్న విషయానికి ఫింగర్ ప్రింట్ అనేది కంపల్సరీ అయితే మరి ఓటు వేయడానికి ఎందుకు లేదు ఈ ఫింగర్ ప్రింట్? ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్ ని రాఘవ్ చద్దా పార్లమెంట్ లో రైజ్ చేశాడు. ఆయన ఏమని చెప్పారంటే ఈవెన్ ఓటింగ్ టైమ్ లో కూడా ఈ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ని ఫేక్ ఓట్స్ అండ్ ఓట్ చోరీని చాలా వరకు తగ్గించొచ్చు అని చెప్పాడు. ఒకవేళ ఈ సిస్టమ్ కనుక ఇంప్లిమెంట్ అయితే మన ఎలక్షన్స్ లో ఏమైనా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందా? అందుకే ఇప్పుడు ఈ టాపిక్ మీద చాలా పెద్ద డిస్కషన్ క్రియేట్ అయిపోయింది. కాబట్టి నువ్వైతే ఈ వీడియోని వీలైనంత